హాయ్ ఫ్రెండ్స్ అందరికి చూడండి నీరుకోనల దగ్గరికి అయితే వచ్చాము. బాగున్నది రోలు కూడా ఉన్నది దంచుకునేదానికి. అప్పుడైతే ఇక్కడి నుంచే పోతా ఉన్నారండి ఫ్రెండ్స్. చూడండి నీరుకోనల దగ్గర అయితే కొలతలు చూసుకొని నీరుకోనలు ఎక్కించినాము. నీరుకోనలు అయితే ఎలా ఉన్నాయి చూడండి, రాళ్ళు చూడండి ఎలా పెట్టినారు అందరూ. ఇక్కడైతే దెయ్యాలు తీసేది ఎక్కువ ఫ్రెండ్స్. ఈ నీరుకోనల దగ్గరే దెయ్యాలు అయితే ఎక్కువ తీస్తారు. చూడండి ఇక్కడ చిన్నూరు మల్లమ్మ, పెద్దూరు మల్లమ్మ అందరూ ఉన్నారు అక్కడే అవతలు. మీకు అంతా చూపిస్తున్నాను కదా చూడండి. ఇప్పుడైతే లోపలికి పోయి శివయ్యని చూద్దాము. లోపల ఉన్నాడు శివయ్య, బస్ పైన అయితే చూపిస్తాను చూడండి. ఫుల్ నిద్రగా ఉన్నది. ఇదంతా కొండ రాయి ఉంది చూడండి. కొండ రాయి మధ్యలో అక్కడ నిలిచినట్టు చూస్తుంది. ఎంత బాగుంది శివలింగం చూడండి. ఇదంతా చూడండి ఇదంతా ఒక పేటులో కొండల్లో నిలిచినాడు శివలింగం నిలిచిన చూడండి. శివయ్య ఎంత బాగుండదు, మహానుభావుడు స్పష్టంగా. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి నీరుకోనల దగ్గర శివలింగం ఎంత బాగుందో లోపల. ఇప్పుడు అక్కదేవతల దగ్గరికి అయితే పోతున్నాము. శివయ్యని చూపించినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్కదేవతలు చూస్తాం చూడండి, బాగుంది. అప్పుడు ముందు ఇక్కడికే వస్తామన్నారంట. ఇక్కడికి వచ్చి ఆ రాత్రి ఇక్కడ అన్నం చేసుకొని తిని మళ్ళీ తర్వాత పోతాం. పుట్టగడం అయిపోయిందా టెంకాయలు తెచ్చుకుని. టెంకాయలు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరుకా. ఇప్పుడు వీన మధ్య అప్పుడు అంగడి పెట్టలా. అప్పుడు ఊరికే వినాము కొట్టుకోకుండా, అందుకని తెచ్చుకున్నాం పోయినసారి. కాలు గాలిపోతుంది. ఎండ అట్టే కట్టండి. ఇల్లే 7 మంది అని చూడు. 7 మందిలో నాగలు ఒక అమ్మకే ఉండదు కదా. ఆమె శివనాగమణిమ్మ, శివనాగమణిమ్మ ఆమె నాగపడగలు ఉండేది 7 పడగలు. ముగ్గురు కంటే పెద్దది ఇది. అంటుంది బీగారు ఇదే ఏం కాదులే. బాగున్నారు ఇన్ని ఆడకన్నా అక్కడ అక్కడే అతను ఎంత బాగున్నారు చూడండి. 7 మంది బాగున్నారు. చూడండి ఫ్రెండ్స్ నీరుకోనలు అక్కడే అతను ఎంత బాగున్నారు.
ఆడ పూట మొహం చూసినారు కదా ఫ్రెండ్స్, నీరుకోనలు అక్కడే అవతలు శివయ్య, అక్కడే అవతలు నందేశ్వరుడు. చూసినారు కదా, నీరుకోనలో కూడా బాగుంది చక్కగాను చూసేదానికి. అక్కడికన్నా వాళ్ళు అస్సలు పుట్టింది ఇక్కడే అండి ఫ్రెండ్స్, నీరుకోనలోనే. చూడండి నీరుకోనలోనే ఎంత బాగుండరు అక్కదేవతలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బావి ఉంది అక్కదేవతలు వెనక. అమ్మవార్లు అయితే ఈ బావిలో స్నానం చేస్తారు, మునుగుతారని అని అంటారు. కానీ ఎప్పుడు నీళ్ళు పచ్చగా ఉంటాయి, ఆ పచ్చగాను. చూడండి చూడండి నీళ్ళు ఇక్కడ కూడా అంతా పూదిచ్చి మునుగుతున్నారు ఏమో. ఇప్పుడు చూడండి, ఇది అమ్మవారి కోనేరు, ఇది ఒక కోనేరు. అంతా అడవి అయితే అడవి ఫ్రెండ్స్. 7 కొండలు ఎక్కి 7 కొండలు దిగాలి. ఇది నా చిన్న వీడియో ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో క్లైమాక్స్ అయితే. ఇక్కడ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకేనా, అక్కడ ఎక్కువసేపు ఉండలే ఫ్రెండ్స్, అన్నం తినేసి అదే కొన్ని ఏమైనా కావాలంటే తీసుకొని వచ్చేసినాము. నీరుకోనలు అయితే చాలా బాగుంది ప్లేస్, అందుకని ఇక్కడ కూర్చున్నాము. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోదామని కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.